నా అనుగ్రహము కన్నా లోకంలో గొప్పది ఏదీ లేదు అని నువ్వు నిశ్చయాత్మకముగా నమ్మగలిగితే నిన్ను అనుగ్రహించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పడం కోసమని ఆయన పాదపద్మములయందు ఈ అద్భుతమైనటువంటి వజ్రరేఖ ఉన్నది. అలాగే గద ఎందుకు అంటే కౌమోదకి అంటారు. కౌమోదకి అంటే ఈ భూమిని అంతటినీ కూడా కాపాడుతుంటుంది. ఈ భూమిని దేని నుంచి కాపాడుతుంది? రాక్షసుల నుంచి కాపాడుతుంది. రాక్షసులంటే ఎవరు? నిన్ననే మీతో మనవి చేశా, క్రూరకర్మణ. ఇతరులను బాధపెట్టి తాను సంతోషపడేవాడెవడో వాడే రాక్షసుడు. ఇతరులను బాధ పెట్టి సంతోషపడేవాడు ఎవరుంటాడో వాడే భూమికి బరువు. ఎంత మంది ఉన్నా, ఎన్ని కోట్ల ప్రాణులున్నా భూమికి బరువు కాదు. పాపములు పెరిగిపోతే భూమికి బరువు ఎక్కువైపోయి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్ట సంహారం చేస్తాడు. అందుకే పాపము పెరిగిపోతే అటువంటి పాపాత్మలను దండించి ఈ భూమికి బరువు తగ్గించడానికి నేను గదను ధరించి ఉన్నాను. అందుకే రామాయణంలో చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలు వెడితే సగరులు భూమినంతటినీ గోతులు తవ్వేస్తున్నారు, 60,000 మంది తవ్వేస్తున్నారు, గోతులు ఏం చేయమంటారని అడిగారు. అంటే ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్తా యాధారయత్యనిశం ధరాం అన్నాడు బాలకాండలో. ఈ భూమినంతటినీ ఇవాళ శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో ఉండి ధరించి ఉన్నాడు. ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుడిది, ఆయన కాపాడుకుంటాడు, మీకెందుకు, మీరు వెళ్ళి రండి అన్నాడు. ఆ కపిల మహర్షి జోలికి వెళ్ళారు. ఒక్కసారి ఆయన హుంకారం చేశాడు, అంతే. తస్య కోపాగ్నినా దగ్ధ, 60,000 మంది బూడిద కుప్పలై కింద పడిపోయారు. వాళ్ళని తరింప చేయడానికి భగీరథుడు గంగావతరణం చేయించవలసి వచ్చింది. అంటే ఈ భూమికి బరువై పాపకర్మలు చేసి, చెయ్యవద్దని ఈశ్వరుడు చెప్పిన పనులే చేసి, క్రూరకర్మలతో ఇతరులను బాధ పెట్టిన వారు ఎవరుంటారో వాళ్ళ పీచ మణిచి భూమిని కాపాడడానికి నేను ఎప్పుడూ ఉన్నానని చెప్పడానికి చేతిలో గదని ధరించి ఉంటాడు. అలాగే శంఖం ఉంటుంది. శంఖము ఆయన ఊపిరి లోపలికి వెళ్ళి శబ్దము చేస్తుంది. అది ఆయన ఊపిరి చేత మాత్రమే మోగుతుంది. ఎప్పుడు ఆయన ఎడం చేతిలో పట్టుకుని ఉంటాడు, ఆయన నోటి దగ్గర పెట్టుకుంటాడు. ఎవరో ఒక ఆయన ఒకప్పుడు ప్రశ్న వేసేట, ఏమండి కృష్ణ పరమాత్మ వేణువు ఊదితే ఎండిపోయిన చెట్లు కూడా చిగర్చాయంటారు కదా, మరి వేణువు కూడా ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మలో భాగమే కదా, ఆ కొమ్మకి కన్నాలు పెట్టి కదా వేణువు చేసి పెదవుల దగ్గర పెట్టుకుని వాయిస్తారు. మరి కృష్ణ పరమాత్మ ఆ వేణువుని చేత్తో పట్టుకుని వాయించినప్పుడు దానికి కూడా చిగుర్లు రావాలి కదా, అలా ఎందుకు రాలేదని అడిగట్టే. వేణుగానం విన్నంత మాత్రం చేతనే ఎండిపోయిన చెట్లు చిగరిస్తే సాక్షాత్తుగా పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ తనని చేత్తో పెట్టుకుని తన అధరం మీద పెట్టుకుని తన ఊపిరిని దాంట్లోకి చొప్పించి దాని కన్నాల మీద వేళ్ళు పెట్టి తీసి మధురగానాన్ని పలికిస్తున్నప్పుడు తాను మళ్ళీ చిగరిస్తే పుట్టినట్టు అవుతుంది, చెట్టు అయిపోతే పక్కన పడేస్తాడని చిగర్చడం మానేసి ఆయన చేతిలో ఉండిపోయింది అన్నాడు. అలా ఆయన ఊపిరి శంఖంలోకి ఎడితే ఆ శంఖము శబ్దాన్ని చేస్తుంది. శంఖము ఎక్కడ మోగినా జయానికి పిలుపు. విజయాన్ని కోరుకున్న వాళ్ళు శంఖాన్ని మోగిస్తారు. అందుకే భగవద్గీత ప్రారంభంలో మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు, కిమ కుర్వతు సంజయ, ఏం చేస్తున్నారని అడిగాడు ధృతరాష్ట్రుడు. యుద్ధభూమికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. అలా చెప్పలేదు సంజయుడు. అర్జునుడు ఫలానా శంఖం పూరించాడు, అదిగో కృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తం పూరించాడు, వాళ్ళందరూ శంఖాలు పూరించారు, మీ వాళ్ళు చూస్తున్నారు. శంఖం ఎవరు పూరించారో వాళ్ళకి విజయం వెడుతుంది. శంఖము యొక్క గుర్తు ఉన్నది అంటే అర్థం ఏమిటంటే నీ శరీరములు శంఖము చేసి లోపల నేను ఉండి నా ఊపిరి నీ వాక్కులుగా మార్చి నీ నుండి నేను పలికి నీకు పాపహరణము చేసి అపారమైన కీర్తి కట్టపెట్టి తేనె పాలు వంటి పలుకులు నీ చేత పలికించి నిన్ను తరింపచేస్తాను. అందుకే పోతన గారు అంటారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా అంటారు. నేను ఈ ప్రవచనం అంతా చేసేసి మంగళం చెప్పి కిందకి దిగిపోయిన తర్వాత ఈ మైకు నేనే ఇప్పటిదాకా చెప్పాను ప్రవచనం అందనుకోండి, ఈ మైకు ప్రవచనం చెప్పానని చెప్తే ఎంత అన్యాయం అదే చెప్పింది. నేను చెప్తూ ఉంటే నేను చెప్పిన దాన్ని గట్టిగా వినపడేటట్టుగా చేసింది.
నా ముందు ఈ మైకుండి నేను చెప్పిన దాన్ని గట్టిగా వినపడేటట్టు ఎలా చేస్తోందో, నాలో ఉన్న పరమాత్మ ఊపిరి రూపంలో మాట్లాడుతుంటే ఆయన ముందు నేను మైకు, ఆయన ముందు నేను మైకని బ్రతికున్నంత కాలం గుర్తు పెట్టుకుంటే ఆయన నన్నే మైకుగా వాడుకుంటాడు. నేనే ప్రవచనం చెప్పానది అల్లరి చేసింది అనుకోండి, నాకు దండ ఇండింది అనుకోండి, నాకు ఉత్తరీయం కప్పమంది అనుకోండి, రేపు దీన్ని మార్చేస్తారు. నేనే చెప్పాను వెంకటేశ్వర వైభవం అని పొంగిపోయాను అనుకోండి, నన్ను తీసి ఇంకో మైకి ఎట్టుకుంటాడు ఆయన. అహంకారం లేకుండా వినయంతో ఉన్నంతకాలం ఈశ్వరుడి చేతి పనిముట్టుగా ఉంటావు. శంఖమై ఈశ్వర వాక్కులు నీలోంచి పలుకుతూ ఉంటాయి. జయం జయం జయం, సర్వత్ర జయం, చిట్ట చివరికి అదే మోక్ష కారణం. అది చెప్పడానికి శంఖమును గుర్తుగా పొంది ఉన్నాడు. నేను ఎన్నని చెప్పను 4 రోజుల్లో. ఆయన పాదముల యందు చక్రరేఖ ఉన్నది, సుదర్శనము మెరుపు, అది అలా మెరుస్తుంది. అటువంటి చక్రధారలు, జ్ఞానము కాంతులతో ఉంటుంది. అందుకే సాందీపని మహర్షి గురించి చెప్తూ కృష్ణ పరమాత్మ కుచేలుడితో ఒక మాట అంటాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వండు సత్కర్మ నిరతుడతిల సత్కర్మ నిరతుడు భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు. సాందీపని పేరు కూడా సాందీపని మహర్షి. ఇప్పటికే మీరు ఉజ్జయిని దగ్గర సాందీపని మహర్షి ఆశ్రమానికి వెడితే నందీశ్వరుడు పడుకుని ఉండడు, నిలబడి ఉంటాడు. అదేమిటండి ఇక్కడ నిలబడ్డాడని అడిగితే, గురువుగారు సాందీపని మహర్షి తిరిగేటటువంటి ఆశ్రమం శివుడి ముందైనా పడుకుంటాను కానీ గురువుగారి ముందు పడుకోను, గురువుగారు తిరిగే ప్రాంతం అని నిలబడ్డాడు నందీశ్వరుడు ఇక్కడ అంటారు. అటువంటి గురువు వెలుగుతున్న దీపం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు. కాబట్టి ఆయన యొక్క పాదముల యందు చక్రరేఖ ఉన్నది అంటే జ్ఞానదాత, నేను జ్ఞానమునిచ్చి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్ష సుఖాన్ని నీకు అందించగలను. అలాగే మహానుభావుడు తన పాదముల యందు విశినికర్ర యొక్క రేఖ, ఆతపత్రము అంటారు. విశినికర్ర ఏం చేస్తుంది? బాహ్య సుఖాన్ని ఇస్తుంది. బాగా తపించిపోయి ఉన్నాడు అనుకోండి, ముక్క మూసేసింది, అటువంటి స్థితిలో వచ్చి విసినికర్ర పెట్టి విసిరారనుకోండి, అమ్మయ్యా అంటాడు. తాపోపశాంతి. లోకంలో తాపం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, భౌతికంగా ఒక కోరిక తీరకపోతే కలిగినటువంటి తాపం దగ్గర నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి భవచక్రమునందు జనన మరణ చక్రమునందు తగులుకుని తిరగడమంతా కూడా సంసార తాపమే. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గళంతి శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం, తాపోపశాంతి. ఇక మళ్ళీ సంసార చక్రమునందు తిరగకుండా తాపోపశాంతినిస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అంటారు. ఆయన ఎవరికి ఏది ఇవ్వలేడు? బిడ్డలు లేరని బాధపడుతున్న వాళ్ళకి బిడ్డల్ని ఇవ్వగలడు, డబ్బు లేదని బాధపడిన వాళ్ళకి డబ్బుల్ని ఇవ్వగలడు. అలా ఇవ్వకపోతే పిచ్చాళ్ళ వెర్రాళ్ళ జనం. ఇవాళ కాదు, నిన్న కాదు, ఆదివారం కాదు, బుధవారం కాదు, ఆ వెంకటాచలంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఇసకేస్తే రాలకుండా రాత్రి లేదు, పగలు లేదు, గదులు లేవన్న బాధ లేదు. వీధులలో పడుకుని గుడ్డలు తల కింద పెట్టుకుని పసిబిడ్డల్ని కంఠాల మీద ఎక్కించుకుని పెట్టి చేత్తో పెట్టుకుని గోవిందా అంటూ దర్శనానికి వెళ్ళి బోడిగుండున్న పసిబిడ్డల తలలకి చందనం రాసి బొట్లు పెట్టి వచ్చిన ఒక్క లడ్డు అటుకులతో కలుపుకుని ప్యాసింజర్ రైలు ఎక్కి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి తెచ్చుకున్న పులిహార తిని వస్తే చిర్రని పిల్లవాడు చీదట్లేదంటే ఏ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. అన్ని తులాభారాలు వేస్తున్నారంటే ఎంతమందిని అనుగ్రహించకపోతే ఆ భగవానుడు అంతమంది వెడుతున్నారు. నేను అనుగ్రహించలేకపోవడం ఏమిటి? నా వంక తిరగాలే కానీ నేను అనుగ్రహించకపోవడం అన్న మాట లేదని చెప్పడం కోసమే ఆతపత్ర సంజ్ఞ గుర్తుని పాదముల యందు ధరించాడు. అందుకే రేఖామయధ్వచుచుదాక లచాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనా వివశిశోర అమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే
శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తండ్రి కోట్లకి పడగలిచ్చినటువంటి వాడు. అయ్యో కొడుకులేడే 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 అని బెంగపెట్టుకున్నాడు. కొడుకు లేడు, కూతురు లేదు, సంతానం లేదని బెంగెట్టుకున్నాడు. బెంగపెట్టుకుని బాధపడగా 60వ ఏట కొడుకు పుట్టాడు. అమ్మయ్య కొడుకు పుట్టాడని పొంగిపోయాడు. ఎన్ని కోట్ల ఐశ్వర్యం ఉన్నా పాల అన్నపు మెతుకు తెచ్చి పసిపిల్లాడి నోట్లో పెట్టగలడా? ఇది జీర్ణం చేసుకుంటాడా? పుట్టగానే పిల్లవాడు వెతుక్కునేది మాతృస్తన్యాన్ని వెతుక్కుంటాడు. అమ్మ యొక్క స్తనము నుండి స్రవించినటువంటి పాలధార ఏమీ తెలియని పసిబిడ్డని ఎలా కాపాడుతోందో అలా ఏమీ తెలియనటువంటి మాకు ప్రప్రథమంగా చూడదగినవి మాతృస్తన్యముతో సమానమై మమ్మల్ని పోషించగలిగినవి నీ పాదములే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తన ఇవ శిశూర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్మర తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అంతటి పరమాద్భుతమైనటువంటి పాదములు కలిగినవాడు. అందుకే ఆ నిలబడిన భంగిమ చేత నిరూపించాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమదునటంచు దక్షిణహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేత్క. అన్ని దివ్యగుణములు కళ్యాణ గుణములు కలిగినవాడు కాబట్టే మహానుభావుడికి మంగళాశాసనం చేసేటప్పుడు మొట్టమొదటి శ్లోకంగా అదే చెప్తారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒకటా రెండా? ఇన్ని గుణములని చెప్తారు. రుక్మిణీదేవి అంతటిది నీ గుణముల గురించి నేనేమని చెప్పనయా అని అడిగింది. స్వామి ఒకటా రెండా నీ గుణములు? అద్భుతమైన గుణములు. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోనదే మునిరమా కాంతాలలామంబు రాజన్యానీకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అని అడిగింది. అనంతగుణ గంభీరుడు. అందుకని శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నువ్వెవరు అంటే భగవంతుడు ఏం చెప్పాలి జవాబు? వెంకటేశ్వరుడు ఏమని చెప్పాలి? ఆయన కృష్ణావతారానికి కొనసాగింపు చెప్పాడు. ఆయన అన్నాడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజశ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. మా నాన్నగారు వసుదేవుడు, మా అమ్మ దేవకీదేవి, మా అన్న బలరాముడు, నా చెల్లి సుభద్ర, నాకు ప్రాణప్రదులు పాండవులు, నా పేరు శ్రీకృష్ణుడు. నేను పద్మావతి పరిణయం కోసం ఈ ఉద్యానవనం దగ్గరికి వచ్చానన్నాడు. వాళ్ళన్నారు ఇది మా రాజుగారితో మాట్లాడవలసిన విషయం, ఇంత తెగింపుతో పిల్లలు అడగడానికి ఉద్యానవనానికి వస్తావా అని రాళ్ళు పెట్టి కొట్టారు. రాళ్ల దెబ్బలు తిని ఆఖరిక గుర్రం కింద పడిపోయింది. ఆ పురాణంలో అద్భుతమైన మాట అంటారు, యథాయుగాంతే వటపత్రశాయి అంటారు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో అలా ఇంటికి వెళ్ళి లౌకిక మాపశయ్యాం ఆ మంచం మీద తలకి కట్టుకు పడుకున్నాడు. పడుకుంటే వకుళమాత వచ్చి అడిగింది, అయ్యో నాయన ఏం అలా ఉన్నావు దిగులుగానని. అమ్మా నేను మాట నిలబెట్టుకోవాలమ్మా, పద్మావతీదేవి ఆవిర్భవించిందమ్మా, ఎవరికి తెలుస్తుంది? ఆ పద్మావతి పరిణయం చేసుకోకపోతే నేను త్రేతాయుగంలో ఇచ్చిన మాట నిలబడదు. అందుకని నా గురించి నువ్వు వెళ్ళి చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేటట్టు చూడమ్మా. వెళ్ళేటప్పుడు కింద కపిలతీర్థంలో పరమశివుడు ఉన్నాడు, ఆ పరమశివుడికి నమస్కారం చేసి అక్కడ ఉన్న నరసింహస్వామికి నమస్కారం చేసి వెడితే కార్యం సిద్ధిస్తుందన్నాడు. ఆ వకుళమాత కపిలేశ్వరుడికి నమస్కారం చేసి ఆవిడ బయలుదేరి అగస్త్యాశ్రమమని, ఇప్పటికీ అగస్త్యేశ్వరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆవిడ నిలబడి నమస్కారం చేస్తోంది. ఈలోగా అనుకోకుండా ఈ పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి వారిని చూసిన తరువాత హఠాత్తుగా ఆమెకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చిందని చెప్పి ఆమెకి రోగోపశాంతి కొరకు అని అభిషేకం చేయించడానికి పద్మావతీదేవి చిలికెత్తెలు ధరణీదేవి ఆజ్ఞ మేరకు దేవాలయానికి వచ్చారు. అక్కడ వకుళమాత వీళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు.
వకుళమాత ధరణీదేవి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, సంబంధం అడగాలి. ఇక్కడ వెంకటేశ్వరుడు కేవలం తల్లి యొక్క ప్రయత్నం ఒక్కదాని మీద విడిచిపెట్టే లేదు. ఒక్క మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆకాశంలో 33 కోట్ల మంది దేవతలందరూ నిలబడి చూశారట. ఎంత ఆశ్చర్యం రా ఇది! మాట నిలబెట్టుకోవడానికి ఆఖరికి సోది చెప్పేదాని వేషం కట్టాడా వెంకటేశ్వరుడిని. పులింద కన్య అంటారు. సోది చెప్పేటటువంటి వేషం వేసుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నీయలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చిలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చి సిరిమించున్నట్లు. మధ్య వయస్సు దాటిపోయి ఏదో కొద్దిగా వృద్ధాప్యం దగ్గర పడిపోతున్నటువంటి దానిలా వేషం కట్టి కొంచెం తెలుపు కాదు నలుపు కాదు తెలుపు నలుపకు వెంట్రుకలు, సోది చెప్పేవాళ్ళు పట్టుకునేటటువంటి బుట్ట, చతుర్ముఖ బ్రహ్మగారిని పిల్లాన్ని చేసుకుని వెనక వీపుకి గొడ్డేసి కట్టుకుని ఆ సోది చెప్పేవాళ్ళు పట్టుకునేటటువంటి కర్ర ఒకటి ఉంటుంది, శివుణ్ణి కర్రగా చేసుకుని మహానుభావుడు బయలుదేరి ఆ గురివింద పూసలతో కట్టినటువంటి మాలలు మెడ నిండా వేసుకుని ఆ గుమ్మడికాయ బాగా తొలిచేసిన దాన్ని కర్ర కట్టి తీగలు కట్టి ఆ పరికరాన్ని వాయిస్తూ సోది చెప్తారు. అటువంటి గజకుంభముల మించు నిజబుర్ర సొర్రపై పలికెడు తేనియ పాట పుట్ట ఆనపకాయని తొలిచేసి చేసినటువంటి ఆ పరికరాన్ని చేత్తో పట్టుకున్నది వాయిస్తూ బయలుదేరి, అది కూడా ఇక్కడ పెట్టుకున్నటువంటి ఆ ముక్కుకు పెట్టుకున్న ఆభరణం అది ఇలా పెదివి మించి కింది పెదివి వరకు దిగిపోతుంది. ఎలా తింటారా వీళ్ళకి, ఇది అడ్డం పడదా అనిపిస్తుంది. ముక్కుకి ఇలా సాగిపోయి ఉంటుంది. అలా పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అంత పెద్ద ఆభరణం ఒకటి పెట్టుకుని కలికి నెలవంక కుంకుమ చిలువ పుట్ట పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకుని బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట బ్రహ్మగారు ఒళ్ళో కొడుక ఏడుస్తుంటే మంచి ఎరుకత వచ్చి సిరిమించున్నట్లు ఏదో సోది చెప్పేటటువంటి దానిలా వేషం కట్టి వీధుల్లో నిలబడి అందరికీ నారాయణపురంలో సోది చెప్తుంటే, అయ్యో మన పిల్ల పద్మావతీదేవి ఈ మధ్య ఎవరినో చూసినప్పటి నుంచి జ్వరం వచ్చి ఇబ్బంది పడుతోంది, ఎలాగైనా ఈవిడ్ని తీసుకెళ్ళి సోది చెప్పిస్తే బాగుంటుందని ధరణీదేవికి చెప్పి ఈయన్ని సోది చెప్పేదాని వేషంలో ఉన్నాడు కదా అంతఃపురంలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ ధరణీదేవి అమ్మ సోది చెప్పు, మా పిల్లకు ఒంట్లో బాగుండట్లేదండి అంటే ఆయన అన్నాడు, సోది చెప్తాను కానీ అమ్మ వీడున్నాడే ఈ పిల్లాడు ఊరికే తెగ ఏడుస్తున్నాడు పొద్దుటి నుంచి, అన్నం లేదు కాస్త పాలు అన్నం పెట్టండి అమ్మా వీడికి పెట్టి పెడతానన్నాడు. అంటే కాస్త పాలు అన్నం బంగారు గిన్నెలో తెచ్చారు. వాడికి నోట్లో పెడితే తినలేదు. ఏదో నిజంగా లౌకికంగా విసుక్కున్నట్టుగా అవునులే ఎండిపోయిన కాయలు పళ్ళు తినడానికి అలవాటు పడిపోయిన వాడివి రాచ అన్నం తినమంటే నువ్వెందుకు తింటావు, నేను తిన్నది పాల రూపంలో వీడికి అందుతుందిలేమ్మా అని తను పాలు అన్నం తినేసి మంచి తాంబూలం ఒకటి తెచ్చిపెట్టమని తాంబూలం బాగా నవిలి నోరంతా బాగా ఎర్రబడ్డ తర్వాత ఆ పిల్లాడికి పాలిచ్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తాను పద్మాసనం వేసి కూర్చుని ధరణీదేవిని ఎదురుగుండా వచ్చి కూర్చొమ్మని పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి కరము జాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. మనమైతే సోది చెప్పేటప్పుడు పళ్ళెంలో బియ్యం తీసుకురమ్మంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. ఇప్పటి తరం వాళ్ళకి అసలు తెలుసో తెలియదో సోది అంటే, ఏదో సోది చెప్తున్నాడు అంటుంటారు అంతే. ఆ పళ్ళెంలో బియ్యం పోస్తే వాళ్ళు వాళ్ళ చేత్తో ఆ బియ్యాన్ని అంతటినీ కలిపి 3 రాసులు చేస్తారు. చేసి ఆ చేతిలో ఉన్న కర్ర ఇలా పెట్టి అవతల వాళ్ళని పట్టుకోమంటారు. కుడి చేత్తో పట్టుకోమని ఏదో ఒక కుప్ప మీద పెట్టి ఆ కుప్ప మీద పెట్టి తీస్తూ ఇలా తీస్తూ ఇలా పెట్టిస్తూ ఇలా తీస్తూ వాళ్ళు భగవతిని ప్రార్థన చేస్తారు. నా వాక్కు మీద నిలబడి పలికి అవతల వాళ్ళ సమస్య నా చేత చెప్పించు అంటారు. అలాగే ఇంతటి వెంకటేశ్వరుడు కూడా మహానుభావుడు నిజంగా సోది చెప్పేటటువంటి వాళ్ళు ఎలా చెప్తారో అలా చెప్పాడు. మధ్యరాశి ఎందు మనసు నిలిపి ఆ ధరణీదేవిని కర్ర పట్టుకోమని ఆ మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్ప మీద, మనం అంటే బియ్యం మహారాజులు కదా ముత్యాల బళ్ళెం తీసుకొచ్చారు, ఆ మధ్య కుప్ప మీద కర్ర పెట్టించి సోది చెప్పడం మొదలుపెట్టాడు.
స్వామి శ్రీయపతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకిచ్చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా, సేకొన్న పిల్లోణ్ణి చేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా, దొరకడక రాజన్న దొంగల్లవాడ, నల్లోడ పిల్లోడ సల్లన్ని దేవా, సల్లగా గొడ్డల్ని సారించినోడ, బుద్ధావతారుడా ముద్దయిన దేవా, పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా, బ్రహ్మాండ నాయక బదరికా నాయక భక్తరక్షకుడ, కంచి కామాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ కనకదుర్గమ్మ ఉజ్జయిని మహాకాళి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి, వాక్కీయరే నాకు వాక్కీయరే, మంచి వాక్కీయరే తల్లి వాక్కీయరే అని ప్రార్థన చేసి, ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, కుడి చెవి చూపితే బుర్రోడు అనుకో, తల్లి నీ బిడ్డ వనానికెళ్ళిందే అమ్మ, అక్కడొక రాజకుమారుణ్ణి చూసిందే తల్లి, ఆయన సామాన్యుడనుకోకే అమ్మ, పెద్ద గద్ద మీద తిరిగేటి నామాల సామే, ఈ యుగములోన అవతరించాడే తల్లి, ఆ సామి కోసమే నీ కూతురు పుట్టిందే అమ్మ, నీ కూతుర్ని ఆ సామికిచ్చి పెళ్లి చెయ్యవే తల్లి, నువ్వు చెయ్యకుంటే నీ పిల్ల నీకు దక్కదే అమ్మా అని సోది చెప్పాడు. చెప్తే ధరణీదేవి వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏమిటి నిజంగా నా కూతురు అలా ఎవరినో చూసిందా, అతనిలో మోహంలో పడిందా అని అప్పుడు పద్మావతీదేవిని పిలిచారు. ఈవిడికి తాంబూలం ఇచ్చి పంపించేశారు. తన పెళ్ళి తానే నిశ్చయం చేసుకున్నాడు సూరి చెప్పే వాళ్ళ వేషంలో. ఆ వెనక వచ్చింది మహాతల్లి ఒకళమాత, వచ్చి ఆవిడ కూడా ప్రతిపాదన చేసింది. చేసిన తర్వాత అప్పుడు పెళ్లి సంబంధం గురించినటువంటి మాటలు ప్రారంభం అవడానికి ముందు పద్మావతీదేవిని పిలిచి అడిగారు, నిజమేనా సూరి చెప్పే ఆవిడ ఒక ఆవిడ వచ్చింది, నువ్వేదో ఉద్యానవనానికి వెళ్ళావుట, అక్కడ ఎవరినో చూశావుట, ఆ రాజకుమారుణ్ణి చూసి నువ్వు మనసు పడ్డావుట, అందుకే నీకు జ్వరం వచ్చిందిట, ఇవన్నీ నిజమేనా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది కరుణశ్రీ గారి పద్యాలు. విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడున్, హరికై సత్కరుణా సుధా లహరికై ఆనందమందాకిని ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేభ కేసరికై సుందరమందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఎంత గొప్ప పద్యరచన చేశాడో మహానుభావుడు. అవునవును నేను చూశానమ్మా, నిజమే, ఆయన మహానుభావుడు. విరికై తుమ్మెదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడు, పువ్వుల కోసమని చెప్పి తుమ్మెద ఎప్పుడు ఎలా తిరుగుతూ ఉంటుందో అలా నా మనసు ఇప్పుడు హరికై సత్కరుణా సుధా లహరికై ఆనందమందాకిని ఝరికై నిత్య నివాస శేష గిరికై. ఆ శేషగిరిలో ఉండేటటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడే, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అమ్మ, నన్ను నమ్మండి, ఆయన ఆనంద మందాకిని ఝరి అటువంటి వాడు, ఆయన సాంగత్యము ఆయన యొక్క భార్యాస్థానమును అపేక్షిస్తున్నాను, నన్ను ఆయనకిచ్చి పెళ్లి చెయ్యండి అమ్మా. నేను చూసిన మాట వాస్తవమే, ఆయనను చూసిన దగ్గర నుంచే నాకు ఆయన భర్త అవుతాడో అవడో అని బెంగ పెట్టుకుని జ్వరం వచ్చింది అండి. నల్లనివాని భాగవతంలో ఉన్న పద్యాన్ని అనుకరిస్తూ కరుణశ్రీ గారు రాసిన పద్యం. నల్లనివాని మేలి చిరునవ్వులవాని సురారి గొంతుకల్ గిల్లెడువాని సూట్కికిన్ చల్లనివాని శేషగిరిపై వసించెడువాని సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారిని. ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే ఆ శ్రీహరి మహానుభావుడు, నల్లనివాడు, ఆ చూట్కికిన్ చల్లనివాడు, ఆ రాక్షసుల యొక్క కంఠములను గిల్లేసేయగలిగినటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. చూట్కికిన్ చల్లనివాని విలసన్నవరత్న కిరీట వేల్లితా ప్రభ మౌళివాని, ఆ తల మీద పెద్ద కిరీటం వెలుగుతున్నటువంటి లోకములను పరిపాలించగలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాణ్ణి నేను చూశానమ్మా, నిజమే ఆయన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంది. అప్పుడు శుకబ్రహ్మని పిలిచి శుకబ్రహ్మ చేత అభ్యర్థన పత్రం రాయించాడు ఆకాశరాజు గారు. నీకు పిల్లనిద్దాం అనుకుంటున్నాను, నీ యొక్క సమ్మతి తెలియచేయవలసింది అంటే శుకబ్రహ్మ పత్రికని పట్టుకుని వెంకటాచలానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి చూపిస్తే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు శుక్రవారం నాడు నేను ఈమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడం మాట నిలబెట్టుకోవడం అంత తేలికైనటువంటి పనులు కావు.
ఆయనంటే ఆకాశరాజు. ఇక్కడ ఈయన వకుళమాత తప్ప ఎవరున్నారు? గరుత్మంతుణ్ణి స్మరించి వెంటనే వెళ్ళి నా కొడుకు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన్ని పరమశివుణ్ణి పిలవండి అన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద పరివారాలతో వచ్చేశారు. వాళ్ళతో పాటు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ వచ్చేశారు. వచ్చేసిన తర్వాత పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నేను సంగ్రహంగా మాట్లాడుతున్నాను. ఇంత ఏర్పాట్లు ప్రారంభం అయిపోయిన తర్వాత ఇంతమంది నారాయణపురానికి బయలుదేరాలి. పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పెళ్లి కొడుకుని చేసే ముందు ఒక లక్షణం ఉంటుంది. పెళ్లి కొడుకుని చేశారు అన్నదానికి అర్థం ఏమిటంటే కులదేవతార్చన చెయ్యాలి. వశిష్ఠ మహర్షి వచ్చి అడిగాడు, వెంకటేశ్వర పెళ్లి కొడుకుని చేస్తున్నాను, నువ్వు కులదేవతకి పూజ చెయ్యాలి కదా, మీ కులదేవత ఎవరు అని అడిగాడు. వశిష్ఠ మమ కళ్యాణి శమీస్మృత, మాకు కులదేవత శమీవృక్షం అన్నాడు. శమీవృక్షం ఎక్కడుంది నువ్వు పూజ చేసేది అని అడిగాడు. కుమారధార దగ్గర ఉంది అని తానే వెళ్ళి చూపించాడు. చూపించి ప్రదక్షిణం చేసి ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి పట్టుకుని ఆదివరాహస్వామి వారి దేవాలయానికి వచ్చాడు. నాకన్నా పెద్దవాడివి కదా, ఇక్కడ నేను పెళ్లి కొడుకుగా పూజ చేసుకుంటానన్నాడు. చేసుకోమన్నారు ఆదివరాహస్వామి. ఆ శమీవృక్ష శాఖని ముత్యాలు ఉన్నటువంటి బంగారు గిన్నెలో పెట్టి దానికి బట్ట కట్టి పూజ చేశారు. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశని. అది ఆ మహానుభావుడు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ శమయతే పాపం, శమీవృక్షానికి అగ్నిగర్భ అని పేరు. దాంట్లో అగ్నిహోత్రం ఉంటుంది. అందుకని దాన్ని దర్శనం చేస్తే చాలు పాపం పోతుంది. శమీ శమయతే పాపం. అటువంటి శమీవృక్షం ఏదైతే ఉందో అది శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని. ఆ శమీవృక్షానికి పూజ చేసి ప్రదక్షిణం చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు శత్రువుల్ని గెలిచేవారు పూర్వం. ఇప్పటికీ అందుకే శమీవృక్షం కనపడితే దాని కింద పారాయణ చేస్తారు. అందుకని శమీ శత్రువినాశని అర్జునస్య ధనుర్ధారి. ఒకప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడి యొక్క గాంధీవాన్ని ఆ శమీవృక్షం మీద పెట్టాడు. అందుకని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రాముడికి శమీవృక్షం చూడడం అంటే చాలా ఇష్టం. ఎందుకని అంటే రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు, అగ్నికి భట్టారకుడని పేరు. ప్రతిరోజు అగ్నిని ఆరాధన చేస్తాడు రాముడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు రాముడి గురించి. అటువంటి నిత్యాగ్నిహోత్రీకుడు కనుక ఆ అగ్నిహోత్రమును గర్భమునందుంచుకున్న చెట్టు శమీవృక్షం కనుక రాముడికి శమీవృక్షం చూడడం అంటే చాలా సంతోషం. రామస్య ప్రియదర్శిని. అటువంటి శమీవృక్షం నా కులదేవత, ఆవిడికి పూజ చేస్తానని పూజ చేసి ఆ శమీవృక్షాన్ని తీసుకొచ్చిన కొమ్మని ఆదివరాహస్వామి దేవాలయంలో పెట్టి ఆయన్ని కూడా పెళ్లికి రమ్మని అడిగారు. అయితే ఆయన అన్నారు, నేనెందుకు లేండి ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి పెళ్లి చేసుకుని రండి అన్నారు. సరే పెళ్లికి ఇంతమంది తరలి వెళ్ళాలి. ఇంతలోకే బ్రహ్మగారు వచ్చి అన్నాడు, అలా మనం బొత్తిగా భోజనానికి ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళిపోకూడదు కదా, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఒక్క పూటైనా మగపెళ్లి వారి ఇంట్లో భోజనం పెట్టాలి కదా, అందుకని ఇక్కడ భోజనం చేసి నారాయణపురం పెడదాం, ఇక్కడి నుంచి ఖాళీ గడుపుతో నారాయణపురం ఎక్కడ వెళ్ళిపోతాం అన్నాడు. అది మర్యాద కాదు అన్నాడు. కలియుగ ధర్మం అంతా నడుస్తుంది పద్మావతి కళ్యాణంలో. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నాయన నీతులు చెప్పడానికి అందరూ వస్తారా, లక్ష్మి కొల్హాపురంలో ఉంది, ఇప్పుడు మీ అందరికీ అన్నం పెట్టడానికి నా దగ్గరే ఉందని నేను అన్నం పెట్టనరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టనన్నారు. అంటే శంకరుడు వచ్చి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మహానుభావ, లోకంలో వివాహకరణే దేవా, ఎప్పుడైనా సరే లోకంలో వివాహం తలపెట్టినా గృహారంభం తలపెట్టినా ఆరంభ అంత్యపర్యంతం, మొదటి నుంచి చిట్ట చివరకు యోహి యత్న సమాచరేత్, అంత తేలిగ్గా ఏమైపోవు రెండు పనులు. వివాహం కానివ్వండి, ఇల్లు కట్టడం మొదలెట్టండి, ఎన్ని ఇబ్బందులు వాడొస్తే కానీ వీడు చేయనంటాడు, వీడు చేస్తే కానీ వాడు రానంటాడు. ఎన్నో ప్రయత్నాలు రోజు చేస్తుంటేనే తప్ప ఇల్లు పూర్తవదు, పెళ్ళి పూర్తవదు, రెండూ కష్టమే. పైగా కలియుగంలో ఎంత డబ్బు ఉన్నవాడు అప్పు చేయకుండా పెళ్ళవదు. అప్పు చేయకుండా పెళ్ళవదంటారు ఏంటండి, డబ్బున్న వాళ్ళకి అప్పు లేకుండా ఎందుకు పెళ్ళవదు అంటారేమో. ఏమయ్యా, నేను కాగితం రాసి ఇచ్చేస్తుంటాను, నువ్వు సరుకులన్నీ పంపించేసేయి, భోజనాలు అవి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానంటారు. ఏదో పందిళ్ళు వేసేవాడికి కొంత డబ్బు ఇచ్చి వచ్చి పందిళ్ళు వేసే అయిపోయాక ఇస్తానంటారు. అవన్నీ అప్పులేనా?
తర్వాత ఇచ్చేటట్టయితే. కలియుగంలో అప్పు చెయ్యకుండా పెళ్ళయ్యే అవకాశం ఉండదు. ఇల్లు కట్టేవాడు అప్పు చెయ్యకుండా ఇల్లు కట్టడం పూర్తవదు. కనీసంలో కనీసం పన్ను కోసమైనా అప్పు చేసినట్టు చూపిస్తూ ఉంటారు కదా విద్వాంసులైన వాళ్ళు. కాబట్టి అప్పు చెయ్యకుండా ఇల్లు కట్టలేడు, అప్పు చెయ్యకుండా పెళ్లి చెయ్యలేడు. ప్రయత్నం చెయ్యకుండా ఈ రెండు పూర్తయ్యేవి కావు కదా. మీరు నిస్పృహులైపోతే ఎలా? కాబట్టి మీ అంతటి వారు లోకమునకు మార్గదర్శకులు కదా. డబ్బు లేదంటే ఎలా? ప్రయత్నం చేయండి, అప్పు చేయండి అన్నారు. అది కలియుగ ధర్మం. అప్పు తీసుకోవాలి, తప్పదు. అంటే అప్పు పెళ్లివారు అందరి ముందు తీసుకుంటే పరువు పోతుంది కదా అని కుబేరుణ్ణి పిలిచి స్వామి పుష్కరిణి దగ్గర ఉన్న అశ్వత్థ వృక్షం రావి చెట్టు దగ్గరికి ఒక్క బ్రహ్మగారిని శంకరుణ్ణి తీసుకుని వెళ్ళారు. నాయన, నా పెళ్ళికి రుణం కావాలి, 14 లక్షల రామ మాడలు కావాలి, దానికి వడ్డీ కడతాను, యుగాంతమునందు అసలు వడ్డీ కలిపి కట్టేస్తా, కాబట్టి వడ్డీ మీద నాకు అప్పు ఇవ్వమన్నారు. అంటే కుబేరుడు అన్నాడు, అయ్యో మీకు ఇవ్వకపోతే అలా తప్పకుండా ఇస్తా, కానీ కలియుగం కదూ, ఒక్క కాగితం రాసిస్తే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ఆదివరాహస్వామి వారి పీఠం కింద ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి అడిగితే అర్చకులు చూపిస్తూ ఉంటారు. లోహపత్రం మీద రాసి ఉంటుంది ఆయన తీసుకున్నటువంటి ధనానికి ఆయన ఇచ్చినటువంటి రుణపత్రం. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ప్రామిసరీ నోటు. అందులో 14 లక్షల బంగారు రామ మాడలు అప్పు కట్టడానికి ఒప్పుకుని తీసుకుని వెంకటేశ్వర స్వామి గారు చేవ్రాలు చేశారు. అంటే కుబేరుడు అన్నాడు, అయ్యా ఇది కలియుగం కదా, అంత చటుక్కుని ఇవ్వలేను, సాక్షి సంతకాలు ఉంటే బాగుంటుందన్నాడు. అయితే ఒరే నువ్వు పెట్టరా అన్నారు బ్రహ్మగారిని. అంటే బ్రహ్మగారు సంతకం పెట్టారు. ఒక్కటే సాక్షి సంతకం ఉంటే మీ అబ్బాయి కదా, రేపు పొద్దున్న ఎడుదిరిగిటి వచ్చినా ఇబ్బంది, ఇంకొక్క సంతకం చూడండి అని శివుడు వంక చూశారు. అంటే శివ నువ్వు పెట్టు అన్నారు. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రమత్తయన్మన కదాచదాశివం భజే. ఆయనకేం పక్షపాతాలు లేకుండా తప్పకుండా న్యాయం వైపే ఉంటాడని ఆయన సంతకం పెట్టించమన్నారు. అంటే తప్పకుండా పెడతాను, శ్రీ మహావిష్ణువు ఆయన మాట తప్పుతాడా ఏమని శంకరుడు సంతకం పెట్టాడు. ఇద్దరు పెట్టారు, చాలా బాగుంది, కానీ 3-3 ఉంటే బలంగా ఉంటుందండి అన్నారు. అంటే అప్పుడు అశ్వత్థ వృక్షం పెట్టింది, రావి చెట్టు. 3 పెట్టిన తర్వాత 14 లక్షల రామమాడలు అక్కడ పెట్టారు, తీసుకోండి అని. అంటే తీసుకుంటాను కానీ అని అగ్నిహోత్రుడిని పిలిచి, ఒరే నాయన వీళ్ళందరికీ జాగ్రత్తగా వంటలు చెయ్యన్నారు. అయా ఇన్ని వేల మందా, వందల మందా? ఏకంగా గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, సత్యలోకం, కైలాసం ఇంతమంది వచ్చేసారా వీళ్ళకి వంట చేయనా, పాత్రలు ఏమని అడిగారు. అవునులే నాయన, నా ఇంట్లో పెళ్ళి అనేటప్పటికే మీకు ఈ కోరికలన్నీ వస్తాయన్నారు వెంకటేశ్వర స్వామి గారు. అంటే కలియుగంలో పెళ్ళి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అంత తేలికేం కాదని నిరూపణం చేశారు యుగధర్మాన్నంతటినీ అని అగ్నిహోత్రుడిని పిలిచి ఒక మాట చెప్పారు. నా శాసనం, వీళ్ళందరికీ వండడానికి గిన్నెలు సరిపోవు, అందుకని ఒక పని చేయి, స్వామి పుష్కరిణిలో బియ్యం పోసేసి నువ్వు కింద మంట మండు, అన్నం తయారైపోతుంది. అందుకని స్వామి పుష్కరిణి చెరువులో ఉంటుంది కదా, అందులో బియ్యం పోసేసి కడిగేసి పై తెట్టు తీసేసి పక్కన పోసేసి అగ్నిహోత్రుడు కిందకి వెళ్ళాడు. అన్నం మరి గంజి వార్చాలి, స్వాహాదేవిని స్వధాదేవిని నీ భార్యలిద్దరినీ చేయమనా పని అన్నారు. అగ్నిహోత్రుడు పాచకుడై స్వామి పుష్కరిణిలో అన్నం వండాడు. అన్నం బాగానే ఉంది, కూరలు ఎక్కడ ఉండనని అడిగాడు. కూరలు ఎక్కడ ఉండంటే దేవతీర్థంలో ఉండన్నారు. దేవతీర్థంలో కాయగూరల ముక్కలన్నీ పైనుంచి పోసేసి కింద హ్రదంలో అగ్నిహోత్రుడు కూరలు ఉండేశాడు. నేను పప్పు ఎక్కడ ఉండాలన్నాడు. పాపనాశనంలో ఉండన్నారు. పాపనాశనంలో పప్పు వండారు. ఇప్పటికీ కలవారింట్లో పెళ్ళైతే భీమవరం నుంచి పూతరేకలు, ఆత్రేయపురం నుంచి అప్పాలు తెప్పించట్లా, అలాగే దేవతీర్థంలో కూరలు, పాప వినాశనంలో పప్పు వండారు. ఇంటికి వచ్చినప్పుడు అతిథులు వస్తే తప్పకుండా పులుసు పెట్టాలి. అల్లుడు వచ్చినా అతిథి వచ్చినా పులుసు లేని అన్నం పెట్టకూడదు. పులుసు ఎక్కడ ఉండాలన్నారు. పులుసు పాండవ తీర్థంలో తయారు చేయన్నారు. పాండవ తీర్థంలో ఉన్న నీళ్ళన్నింటిలో చింతపండు పిసికి పులుసు చేసేసాడు అగ్నిహోత్రుడు. పరమాన్నం ఎక్కడ ఉండాలని అడిగారు. పరమాన్నం వండవలసి వస్తే ఆకాశగంగలో బెల్లం పిసికేసి బియ్యం పోసి అక్కడ ఉండన్నారు. ఆకాశగంగ అంతా పాయసం చేశారు, పరమాన్నం చేశారు. మీరు నిజంగా శ్రీనివాస కళ్యాణం చదువుతుంటే భవిష్యోత్తర పురాణంలో వాటిల్లో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేం కళ్యాణం రానిపిస్తుంది, అంత అద్భుతం, అంత కోలాహలం. సరే, మొత్తానికి అది చేశారు. మరి ఇతర భక్ష్యములు చెయ్యాలి కదా. భక్ష్యములు అంటే పులిహోర, పెద్ద పెద్ద గారులు, పెద్ద పెద్ద బూర్లు, ఇంతంత జిలేబీలు, ఇవన్నీ చెయ్యాలి కదా. ఎక్కడ చెయ్యమని అడిగారు. కుమారతీర్థంలో చెయ్యన్నారు. కుమారతీర్థంలో భక్ష్యాలన్నీ చేశారు.
మరి లేహ్యాలు చెయ్యాలి, నంచుకోవడానికి పచ్చడి ఉండాలి, ఏదైనా తీయగా నాలుగుకి రాసుకోవాలి, అది ముద్ద ముద్దగా ఉండాలి, రకరకాల కోరికలు, ఇవన్నీ ఎక్కడ చేయమన్నారు? ఇవన్నీ ఇతర తీర్థాలన్నింటిలో చేసేయన్నారు. మిగిలిన తీర్థాలన్నింటిలో పచ్చళ్ళు లేహ్యాలు చేసేసారు. ఇవన్నీ పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. ఇన్ని వడ్డించాలంటే ఇంత అరిటాకు ఏం సరిపోతుంది? అందుకనిట అరిటాకు వేస్తే కూర్చుని ఇలా తిన్నవాడు ఎవడు లేట. ప్రతివాడు ఇలా పద్మాసనం వేసి కూర్చున్నవాడు లేచి ఎగిరి ముందుకి ఆ చివరున్న పదార్థాన్ని అందుకున్నట్ట. పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. అంతంత పెద్ద అరిటాకుడు కొట్టి తీసుకొచ్చారు, ఎగిరి అందుకున్నట్ట. అటువంటి భోజనం పెట్టారు. అంత భోజనం పూర్తయిపోయింది. పెళ్లి కొడుకుని చేశారు. తర్వాత బయలుదేరి వెళుతూ శుకబ్రహ్మగారి ఆశ్రమం దగ్గర ఆగారు. అప్పటికి మళ్ళీ తిన్నది అరిగిపోతుంది కదా, ఆకళ్ళేస్తూ ఉంటాయి. శుకబ్రహ్మ ఆశ్రమంలో విడిది చేశాం కాబట్టి బహుశా ఇక్కడ మళ్ళీ మనకేదో కొద్దిగా అల్పాహారం పెట్టకపోతారా, స్నాక్స్ అంటూ ఉంటాం కదా, ఇక్కడ పెడతారన్నారు. అంటే మళ్ళీ శుకబ్రహ్మ ఆశ్రమంలో ఆగారు. ఆయన దగ్గర ఏముంటుంది పాపం, మహాభక్తుడు, తిరు ఈశానూరు అంటారు దాన్ని. ఆయన శామాక బియ్యం కొద్దిగా వండి చారు పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి వడ్డించారు. ఆ మటక వెనకాతలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఏమిటి పెళ్లి కొడుకు ఒకడికి పెడితే సరిపోతుంది, ఏమిటి మాకు పెట్టకపోతే ఎలాగా, శపించేస్తా ఉన్నారు. అనేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు చారు అన్నం ముద్దొక్కటి తిని జగత్తంతా తృప్తి పొందుగాక అన్నారు. అనేటప్పటికీ వీళ్ళందరికీ త్రేణుపులు వచ్చి కడుపులు బరువెక్కిపోయాయి. శుకబ్రహ్మ మాకేమైనా పెడతావేమో, ఏం వద్దు, మాకు కడుపు బరువుగా ఉంది బాబోయ్, మంచినీళ్ళు కూడా వద్దని చెప్పి పారిపోయారు. అందరూ కలిసి నారాయణపురాన్ని చేరుకున్నారు. నారాయణపురాన్ని చేరుకున్న తర్వాత మంచి కోలాహలంగా కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ప్రవర చెప్పవలసి వచ్చింది. ప్రవర చెప్పవలసి వస్తే వశిష్ఠ మహర్షి వెంకటేశ్వర స్వామి వారి పనుపున ప్రవర చెప్పారు. మహానుభావుడు సాక్షాత్ దేవగురువైనటువంటి బృహస్పతి పద్మావతీదేవికి ప్రవర చెప్పాడు. వశిష్ఠ మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రవర చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, ఈ వెంకటేశ్వరుడు పూర్వకాలంలో శూరుడు అనబడేటటువంటి వాని యొక్క పౌత్రుడు, మనవడు. ఈయన వసుదేవుని యొక్క కొడుకు. ఈయన పేరు శ్రీకృష్ణుడు అని ప్రవర చెప్పారు. శ్రీ వెంకటేశ్వరుడు అన్న పేరుతో చెప్పలేదు పురాణంలో ప్రవర, శ్రీకృష్ణుడు అన్న పేరుతోనే ప్రవర చెప్పారు. చెప్పి అలాగే అటు బృహస్పతి పద్మావతీదేవి యొక్క ప్రవర చెప్పినప్పుడు ఈవిడ ఆత్రేయస గోత్రంలో పుట్టింది, మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. ఆయన శ్రవణం నక్షత్రంలో పుట్టాడు. ఈమె ముత్తాతగారు సువీర మహారాజు గారు, ఈయన తాతగారు సుధర్మ మహారాజు గారు, ఈయన తండ్రి గారు ఆకాశరాజు గారు. ఆకాశరాజు గారి పుత్రి పద్మావతీదేవి. ఈమె సాక్షాత్ లక్ష్మీనామ్నీం కన్యాం అని చెప్పి కన్యాదానం చేయించారు. చేయించిన తర్వాత ఆ పద్మావతి వెంకటేశ్వరుల యొక్క కళ్యాణం పరమాద్భుతంగా పూర్తయిపోయింది. ఆకాశరాజు గారు ఎంతో ఆనందాన్ని పొందాడు. అంత వైభవోపేతంగా ఆ పద్మావతి వెంకటేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తి కావడానికి, త్రేతాయుగంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోది చెప్పడం దగ్గర నుంచి అప్పుచ్చుకుని రుణపత్రాన్ని వ్రాసి సంతకం పెట్టవలసి వచ్చింది. అంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు నిరూపణం చేశాడు. మాట ఇవ్వడం తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అన్నది లోకానికి నిరూపణం చేశాడు.